హలో ఎవరైనా వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా తెలుగు మూవీ శంబాల మూవీ రివ్యూ గురించి మాట్లాడుకున్నాం. శంబాల ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు, ఇది స్పిరిచువల్ మిస్టర్ థ్రిల్లర్ జెండర్లో వస్తుంది. మూవీ స్టార్ట్ అవ్వగానే స్లో నరేషన్తో బిల్డ్ అవుతుంది. డైరెక్టర్ అయితే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి టైం తీసుకున్నారు, కానీ జనరల్ ఆడియన్స్కి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. యాడీ సాయి కుమార్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది, చాలా న్యాచురల్గా ఉండాలని ట్రై చేశారు. ఓవర్ యాక్టింగ్ కూడా ఎక్కువ కనపడలేదు. స్టోరీ ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ స్క్రీన్ ప్లే క్లారిటీ మిస్ అవుతుంది. కొన్ని సీన్స్ రిపిటేటివ్గా అనిపిస్తాయి. నరేషన్ కూడా కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది. ఆడియన్స్కి క్యూరియాసిటీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో మూవీ ఇంకా స్లో అవుతుంది, ల్యాక్ ఫీలింగ్ స్ట్రాంగ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సస్పెన్స్ సీన్స్లో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాయి. సినిమాటోగ్రఫీ అయితే యావరేజ్, విజువల్స్ అయితే ప్లెయిన్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, బట్ నథింగ్ ఎక్స్ట్రా ఉంది. ఈ క్లైమాక్స్లో మెసేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. స్పిరిచువల్ యాంగిల్ స్ట్రాంగ్గా ఉంది, కానీ ఎమోషనల్ కనెక్ట్ ఫుల్లీ వర్కౌట్ కాదు. ఇంపాక్ట్ అయితే తగ్గిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే శంబాల లిమిటెడ్ ఆడియన్స్కి అయితే యూజ్ అవుతుంది. స్పిరిచువల్ థీమ్స్ కానీ స్లో నరేషన్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఇష్టపడే వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతుంది, కానీ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్కి బోర్ అనిపించే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్గా మనమైతే ఇది ఒక గుడ్ కాన్సెప్ట్, బట్ వీక్ ఎగ్జిక్యూషన్, అంటే మన డైరెక్షన్ అయితే సరిగా కాలే. సో మీరు కూడా శంబాల చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై గైస్.